వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే గురుగారు. నమస్కారం మా మాధురి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ విశ్వవసునామ సంవత్సరం ఎలాంటి శుభ లాభాలని కష్ట నష్టాలని తీసుకురాబోతుంది? వీళ్ళు ఎలాంటి పరిహారాలు కానీ, అంటే ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఏల్నాట్స్ అని మిడిల్ ఆఫ్ లో ఉన్నారు వీళ్ళు. సో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? మొట్టమొదటగా మనము నీకు మన కుంభరాశి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కుంభరాశి వారికి ఇప్పుడు దంచవే మేనత్త కూతురు అని దంచుడే దంచుడు అనమాట. ఎవరు? మన శనీశ్వరుడు, ఏల్నాటి శని. అలా అని భయపడాల్సినటువంటి పని లేదు వీళ్ళకి. డబ్బు పుష్కలంగా ఇచ్చి దంచబడేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి 8 ఆదాయము, వ్యయం 14, ఖర్చు ఎక్కువగా ఉందండి. అంటే 8 ఉందిగా, ఆదాయం ఎంతో కొంత వస్తుందిగా. ఎంతో కొంత వస్తుందంటే ఇంకా 6 ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? అది వాళ్ళ క్వశ్చన్. అయితే రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉంది కాబట్టి గౌరవం బాగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి అందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కాస్త ఇబ్బందులు పడ్డారు పాపం. ఇబ్బందులు పడ్డారు. తర్వాత పని లేనప్పుడు ఏదో ఒకటి మరి చేయాలి కాబట్టి బంగారం తాకట్టు పెట్టడమో, ఇల్లులు అమ్మడమో, లేకపోతే ఫ్లాట్ అమ్మడమో, ఏదో ఒకటి వేసి వాళ్ళ యొక్క అవసరాలని వాళ్ళు తీర్చుకునేటటువంటి వారు. ఈ సంవత్సరం అంత అవసరం లేదు అవన్నీ కూడా. వాళ్ళకి మంచిగా ఏలినట్స్ అని మధ్యస్థితిలోకి వచ్చేసాం. అండ్ ఇప్పుడు మకర రాశి వదిలేసి మార్చి 29, 2025 సంవత్సరం నుంచి వదిలేసి ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది కుంభరాశి వాళ్ళకి. సో ఈ కుంభరాశి వాళ్ళకి అనదర్ 2.5 years కనుక వీళ్ళు కష్టపడినట్లయితే ట్రైనింగ్ అనమాట, ట్రైనింగ్ పీరియడ్ ఇది. శనీశ్వరుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ట్రైనింగ్ పీరియడ్ ఆల్వేస్ అంతే. ఆ తర్వాత వీళ్ళు ముదిరిపోతారు. ఇంకా ఎస్టర్డే బిస్కెట్స్ వల్ల వీళ్ళు సూపర్ మ్యాన్స్ అయిపోతారు అన్నాడు. అందువలన సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చేస్తాయి వీళ్ళకి. అండ్ ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా చాలామంది అందులో 12 జ్యోతిర్లింగాల యాత్రలు పూర్తి చేసేసిన వాళ్ళు ఉన్నారు. శివుడు అభిషేకాలు 1008 చేసేస్తే చాలన్నమాట. ఒక రుద్రస్వరూపం వచ్చేస్తుంది వీళ్ళకి. అలా వీళ్ళు రుద్రస్వరూపం ఒక చక్కగా ఏలినట్స్ సమయంలో మంచి సాధకులుగా మారిపోతారు. మొన్నటిదాకా అష్టమశని ఉండి, అష్టమ కేతు ఉండి వాళ్ళని పాపం సొసైటీకి అటెంప్ట్ చేసేస్తూ ఉంటుంది. భార్యో లేకపోతే సొసైటీనో పిల్లలో ఎవరో వాళ్ళ ద్వారా. సొసైటీ అంటే సొసైటీ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ సొసైటీ చేసుకునే అంత పరిస్థితులు తీసుకొస్తాయి. అంటే ఆత్మహత్య సదృశ్యమైనటువంటి సమస్యలు వస్తాయి. బట్ వాటిని అన్నిటిని కూడా వ్యక్తిగత జాతకంలో ఉండేటటువంటి గ్రహాల బలాలు, గురుగ్రహం బాగుందనుకో, వీటిని అధిగమించారనమాట. సో ఇప్పుడు ఈ సంవత్సరం కుంభరాశి వారందరికీ కూడా ఆ బాధ పోయింది. మే 30, 2025 సంవత్సరం నుంచి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహం ప్రక్కకు తప్పుకుంది. ఓకే, అది మా సంతోషించదగినటువంటి విషయం. తర్వాత ఈ కుంభరాశి వారికి చక్కగా మనకి భాగ్యంలోకి ఈ యొక్క మనకి ఏది ఇప్పుడు కుంభము, మీనము, మేషము, వృషభంలో ఉన్నటువంటి గురుడు మనకి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మిథునంలోకి వెళ్ళిపోతున్నాడు. తర్వాత మిథునము, కర్కాటకము, సింహము, కన్య. అంటే 7వ ఇంటిలోకి మనకి ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా మనకి ఎక్కడున్నాడండి అంటే సింహరాశిలోకి కేతు వచ్చేసాడు. ఓకే, సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి మనకి వీళ్ళందరూ కూడా ఈ భార్య ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే భార్య ఆరోగ్యం డ్యామేజ్ అవుతుందా, లేకపోతే హాస్పిటల్ బిల్లులు మనం మీట్ అవ్వగలుగుతాం, మీట్ కాలేమా, ఈ రకమైనటువంటి ఆలోచన విధానం వస్తుంది. అండ్ ఇంతవరకు కూడా రాహు లాస్ట్ టైం వరకు కూడా ధనస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన జన్మస్థానంలోకి వచ్చాడు, జన్మ రాశిలోకి వచ్చేసాడు. దానివల్ల ఏమవుతుందంటే ఇతరులు నమ్మడం సంగతి దేవుడు అరుగు, తనను తానే నమ్ముకోడు అనమాట. ఆ విధంగా అనుమానం ఎక్కువ ఉంటుంది. అనుమానం కనుక పోతే మాత్రము నమ్మినటువంటి వాళ్ళని వదలరు. ఇది రాహు యొక్క లక్షణం. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ముందుగా జన్మంలో రాహు ఉండడం వల్ల ప్రతిదీ అనుమానించినప్పటికీ కూడా ధనస్థానంలోకి వచ్చేసరికి మంచి వ్యాపారం చేస్తారు. ధనస్థానంలో శని గ్రహం ఉన్నాడు. కాబట్టి ఈ అసలే షష్టగ్రహ కూటమి జరుగుతుంది. ఆ షష్టగ్రహ కూటమి వల్ల మనకి ఈ యొక్క
శుక్రుడు రాహువులు ఉన్నంతసేపు కూడా వీళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది. ఓకే. ఇక ఈ యొక్క కుంభరాశి వాళ్ళల్లో మనం ముఖ్యంగా మనం కనుక తీసుకుంటే సమంత ఎస్ అక్షరంతో వస్తుంది. అంటే జన్మరాశులు అవన్నీ ఎలా ఉన్నా నామరాశిని బట్టి మనం ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఎస్ అక్షరం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా. సో ఆ యొక్క కుంభరాశి వాళ్ళంతటికీ కూడా పరిస్థితి ఏలినాటి శనిలో డ్యామేజ్ అయింది పేరుని బట్టి. ఆమె పాపం ఫ్యామిలీ లైఫ్ అవనండి, కెరీర్ పరంగా బాగుంటుంది. ఏదో ఒకటి మైనస్ పెడతాడు దేవుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా. అండ్ ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరము బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు గురుడు అర్ధాశ్రమంలో ఉన్నటువంటి ఆ గురుగ్రహము పంచమ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అండ్ ఎవరైతే విద్యలో వెనకబడి యావరేజ్గా ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విద్యలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి, ముందుకు దూసుకెళ్ళిపోతారనమాట. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అఖండంగా వెలిగిపోతారు. అయితే ఇప్పుడు కుంభరాశి వారికి ఏంటంటే చిట్టిపాట్ల వ్యాపారం ఉందనుకోండి, వాళ్ళు సెక్యూరిటీని జాగ్రత్తగా పెట్టుకుని వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే చిట్టిపాట్లు ఇస్తున్నామంటే అందరూ డబ్బులు ఇస్తున్నామంటే అందరూ తీసుకెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. తర్వాత కట్టే వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటారు కదా. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి 14 వ్యయంగా ఉంది కాబట్టి మనకేమవుతుందంటే ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి తీర్థయాత్రలు వెళ్ళడము, వాళ్ళతో పాటు ఇతరులని కూడా వాళ్ళు తీసుకెళ్ళడము, ఈ విధంగా బంధువుల్ని మామూలుగా పెళ్లి సంబంధాల కోసం మామూలుగా మ్యారేజ్కి రమ్మంటే వీళ్ళ ఔదార్యంతో వాళ్ళకి కాళ్ళు కడిగి వాళ్ళకి కన్యాదానాలు చేయడము, బంధువులందరికీ కూడా హెల్ప్ చేయడము, బట్టలు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అండ్ పిల్లలకు సంబంధించి కాస్త కుంభరాశి వారికి మా పిల్లలు ఇంకా బాగా సెటిల్ అవ్వాలి, ఇలా ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో వీళ్ళు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వీళ్ళ పాపం ఎన్ని అవమానాలు ఉన్నప్పటికీ కూడా ఏలినట్స్ అంటేనే అవమానం. అటు భార్య అవమానిస్తుంది, ఇటు బంధువులు అవమానిస్తారు, దూరం ఉన్న స్నేహితులు అనుభవిస్తారు. అలాగే వర్క్ ఇచ్చినటువంటి వర్కర్స్ కూడా వీళ్ళు కూడా మరి చిన్న లేబర్ పని చేసేటటువంటి వాళ్ళు, మ్యాసనరీ, తాపీ పని ఇలాంటి వాళ్ళు చెప్పిన మాట విన్నరు వాళ్ళు. సో ఆ విధంగా పాపం ఇతను వీళ్ళు కుంభరాశి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా వాళ్ళ మాట వినడం లేదనేసి బాధపడుతూ ఉంటారు. సో ఈ రకంగా కుంభరాశి వాళ్ళకి వివాహాలు కానటువంటి పెళ్లి కాని ప్రసాదాలు బ్యాచ్ ఉంటుంది, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. అండ్ ఆడపిల్లలు కూడా మంచి సాధన చేయడము, ఆ తర్వాత వృద్ధిలోకి రావడము, అవన్నీ నూతన వస్త్రాలంకరణ చేయడము, అండ్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా రావడము, ఇలా కొత్త కొత్త ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త కొత్త బిజినెస్లు, 2వ రకం బిజినెస్, 3వ రకం బిజినెస్, ఇలాగా అంటే సెకండ్ బిజినెస్లు రాణిస్తారంటారు ఈ ఇయర్లో. రాణిస్తారు. ఇప్పుడు కుంభరాశిలో బిజినెస్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి వర్క్స్ ఆర్డర్స్ రావడము. ఇప్పుడు సమంతకు కూడా ఈ సంవత్సరం పెళ్ళి అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది సమంత, కంపల్సరీ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎందుకు చేసుకోకూడదమ్మా, అప్పుడు వాళ్ళంతా చేసుకోకూడదని అంటం లేదు, చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పంచమంలోకి వచ్చాడు కదా. ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళీ 6వ ఇంట్లో గురుడు ఉండగా చేసుకోలేదు, మళ్ళీ 7th హౌస్లోకి రావగా చేయాలి అంటే 2 years గ్యాప్ ఉంటుంది. సో ఆస్పిషియస్ రిజల్ట్ అనేటటువంటిది మనకి ఈ యొక్క గురుగ్రహం 5వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏవో ఒక రకమైనటువంటి శుభాలు అనేటటువంటివి. ఒకవేళ సమంత పెళ్లి చేసుకుంటే ఆ మ్యారేజ్ నిలబడుతుంది అంటారా? 100% నిలబడుతుంది. ఎందువల్లంటే సమంత ఇస్ అ వెరీ డిసిప్లిన్డ్ ఉమెన్ అండ్ వెరీ సిస్టమేటిక్ ఉమెన్. కాబట్టి ఏదో పాపం వాళ్ళకి అలాగా రాసిపెట్టి ఉంటుంది, ప్రతి ఒక్కరికి విడిపోవడము ఇవన్నీ కూడా నాగ చైతన్యతో అలా రాసిపెట్టి అంతవరకు ఉండడం. కానీ బట్ ఇప్పుడు కొత్తగా కనుక మంచి స్టెప్ అది కూడా వేస్ట్ చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది, ఒక క్లోజ్. ఎందుకంటే కెరీర్ ఓరియంటేషన్ కాకుండా ఇక గాసిప్స్ ఇట్లన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఉంటుంది. అండ్ వాట్ షీఈస్ గోయింగ్ టు డూ అనేటటువంటిది ప్రజలకు కూడా అర్థం కాదు కదా. సమంతకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బట్ చేసుకుంటే బాగుండు అనేటటువంటి అప్రిసియేషన్ ఉంది. అందువలన కంపల్సరీ ఈ సంవత్సరం ఖచ్చితంగా నిలబడుతుంది ఏది చేసుకుంటే కనుక. ఓకే, స్టెప్ వెయ్యాలి తను. ఓకే, అయితే ఒక పక్క ఏలినాటి శని ఉంది, ఇంకో పక్క ఈ షష్టగ్రహ కూటమి అవి ప్రభావం కూడా కుంభరాశి మీద ఉంది. సో కుంభరాశి వాళ్ళకి పరిహారాలు చెప్పమంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు? పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శనికి ఫస్ట్ మనం శనిని సంతృప్తిపరచాలి. శని వికలాంగులకి అధిపతి ఆయన.
కాబట్టి వికలాంగులకి వీళ్ళు తిండి పదార్థాలు ఇవ్వడము, ధన సహాయాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా ఇది మొదటి రెమెడీ. ఉమ్, అండ్ రెండవది ఏంటంటే ఏలినాటి శనికి శనిని చేయాలి కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే ఇప్పుడు మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టుకి నీళ్లు పోసి శనివారం ఉదయం 8 గంటలకి శుభ్రంగా ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. ఇది ఓకే. బేసిక్గా చేసేది మనం. ఆ తర్వాత ఈ కుంభరాశి వారికి నువ్వు అన్నట్టుగా షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా అపనిందలు ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు. ఉమ్, ఉమ్, సో ఈ అపనిందలకు పోవడం కోసం వీళ్ళు ఏం చేయాలంటే మర్రి చెట్టు వేర్లు ఉంటాయి, మర్రి చెట్టు కాయలు ఉంటాయి, ఈ రెండిటిని కూడా కోసుకొని చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని ఆ తర్వాత ఆఫ్టర్ 41 డేస్ ఈ వీటిని చక్కగా మనం గ్లాసులో వేసుకొని ఆ రసాన్ని కానీ లేకపోతే మర్రి చెట్టు కాయల్ని ఇలా చితిపేసి తాగొచ్చు. ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా అది. ఉమ్, ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ అంగస్తంభన ఇలాంటి వ్యాధులు, వెనీరియల్ డిజీజెస్ అనేటటువంటిది ఎక్కువగా ఈ బలం తగ్గి ఉంటుందో ఈ మర్రి చెట్టు అనేటటువంటి చాలా మంచి శక్తివంతమైన చెట్టు కాబట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్లో ప్రిస్క్రైబ్ చేస్తారు అది. ఓకే. సో మామూలుగా వీళ్ళది మూట కింద కట్టుకొని దేవుడు పెట్టుకుని మా తల క్రింద పెట్టుకొని పడుకోవచ్చు. లేకపోతే ఆ మర్రి విత్తనాలని కొంచెం వాటర్లో కలుపుకొని తాగడం ద్వారా కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయమ్మా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. అమ్మా.